రంగస్వామి. ఏ ఊరు సార్? దుగ్గిరాల. ఏం చేస్తుంటారు? మామూలుగా ఎంప్లాయ్. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్? సమస్యలు ఉన్నాయండి. ఈ సైడ్ డ్రైనేజీలు లేవు. వైసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీలకి లింక్ పెడుతున్నారు ఏమన్నా. నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు డ్రైనేజ్ ఏం లేదు. 4 సంవత్సరాల పాటు తిరిగి అందరు చుట్టూ ఎవరు సమస్య ఏం తీర్చలేకపోయారు. ఏమనంటే టీడీపీ అంటున్నారు. ఇదే సమస్య. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే ఈ సమస్యలు పోతాయి అనుకుంటున్నారు? టీడీపీ గవర్నమెంట్ వస్తే పోతాయండి సమస్యలు. లోకేష్ బాబు గురించి మీ అభిప్రాయం? లోకేష్ బాబు బాగా చేస్తారని చెప్పి గ్యారెంటీ ఉంది. ఎంత మెజార్టీ గెలిపిస్తున్నారు? 25,000 to 30,000 అబోవ్. కంపసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖర్ గారు గ్యారెంటీ గెలుస్తారండి. ఎంత మెజారిటీతో? దాదాపు మినిమం 50,000 పైన గెలుస్తారు. పేరు రంగమాంబయ్య. రంగమ్మ గారు ఎంత అండి మీ ఏజ్? అదే 85. ఓకే. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుండేది? చంద్రబాబు రావాలని అనుకుంటున్నాం. చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ ఏం కోరుకుంటున్నారు? అన్నీ చేస్తారు ఆయన. అన్నీ అంటే రాజధాని చేసి ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు బాగు చేస్తారు, ఓకే ఉద్యోగాలు ఇస్తారు, ఓకే పెన్షన్లో ఎన్ని టైంకి ఇస్తాడు, అన్నీ బాగా చేస్తారని అనుకుంటున్నాం. మరి ఓకే. లోకేష్ బాబు గారి పట్ల మీ అభిప్రాయం? ఆయన కూడా మంగళగిరి నియోజకవర్గంలో వస్తాడని అనుకుంటున్నాం. మరి ఆయన అంత ఉద్యోగము, హోదా, డబ్బులు అన్నీ వదిలిపెట్టి అమెరికా మరి వచ్చి మనకి చేస్తున్నాడంటే మరి గొప్పతనమే కదా అయ్యా. ఆయన వస్తే డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది అనుకుంటున్నారా? బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. కళ్యాణ్ ఏ ఊరం? దుగ్గిరాలు. ఓకే. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? అన్ని సమస్యలే ఇంకా స్థానికంగా ఓ 2 సమస్యలు చెప్పండి. మాకు రోడ్లు సమస్యలు ఉన్నాయి, ఓకే. కాలువ సమస్యలు ఉన్నాయి, మున్సిపాలిటీ సమస్యలు కూడా ఉన్నాయిలేండి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే ఈ సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుందని. లోకేష్ గారిని ఎంత మెజార్టీ తెప్పిస్తున్నారు? భారీ మెజారిటీ. ఎంపీ చంద్రశేఖర్ గారి పట్ల మీ అభిప్రాయం? మంచి అభిప్రాయం. డ్రైనేజ్ అండి, డ్రైనేజ్ ఇబ్బందిగా ఉందండి. దుగ్గిరాలేనండి. డ్రైనేజ్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. పులి రమాదేవి అండి. ఇక్కడ దుగ్గిరాలనండి. సమస్యలు ఏమండి? రోడ్డు లేదు, మాది ఎప్పుడో పాత రోడ్డు, ఆ రోడ్డు వేయాలి. బాణావతి ఉమాదేవి బాయ్, దుగ్గిరాల సుగాలికాని. మీకు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? రోడ్డు, డ్రైనేజ్ అలాంటివి? మాకు ఇక్కడ దుగ్గిరాల్లో రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ మాకు అసలు పోవట్లేదు. సుగాలికాని మొత్తం వాటర్ వర్షం కురిస్తే మొత్తం నిలిచిపోతుంది, అదంతా ఇళ్ళలో వాసన వస్తుంది. డ్రైనేజీలు మాకు కావాలని. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ. దుగ్గిరాల ఏమున్నాయి సార్, మాకు మంగళగిరి నుంచి ఇక్కడ దుగ్గిరాల రోడ్స్ అస్సలు బాగోలేదు. మేము వచ్చేసి నెలకు వచ్చేసి 2 సార్లు బైక్ రిపేర్ చేసుకోవాలి, పంచర్లు అని అవని. అదొక్కటే సార్ మాకు. ఇంకేం టీడీపీ సార్. ఎందుకంటే ఆయన బాగా ఎడ్యుకేటెడ్ సార్, బాగా ఎడ్యుకేటెడ్. ఎన్ఆర్ఐ, ఆయనకి డబ్బుల గురించి ఏం లేదు, కాకపోతే ప్రజాసేవ కోసం వస్తున్నాడు ఆయన. అలాంటి వాళ్ళు వస్తే మనకి ఇంకా బాగుంటుంది సార్. చంద్రబాబు గారి కొడుకు కాబట్టి ఆయనకు అన్ని విధాలుగా అన్నీ తెలుసు కాబట్టి, పైగా 5 years నుంచి ఇక్కడ కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నారు. ఆయన చక్కగా చేస్తారు. వెంకటలక్ష్మి మేడం, మంచికలపూడి. సో మీకు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? రోడ్డు, డ్రైనేజ్ అలాంటివి? ఉన్నాయి మేడం, చాలా సమస్యలు. 5 సంవత్సరాల నుంచి ఒకటే సమస్యలు మేడం. సో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఇప్పుడు బాబు గారు వస్తేనే బాగుంటుంది మేడం. ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశం. రమేష్ పెనుమూలి. ఏం సమస్యలు ఉన్నాయి మీకు? రోడ్డు, డ్రైనేజ్ అలాంటి సమస్యలు? అన్ని సమస్యలే. అసలు సమస్య అంటూ పొలాంది లేదని లేదు. తెలుగుదేశం వస్తే పోతాయి, రోడ్లు పడతాయి, అన్నీ పడతాయి. మాకు 20-25 వస్తాయని ఉంది. ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడు, కంటమంది బ్రహ్మాండంగా ఉంది. ఆయన 1,00,000 పైన వస్తాడు. సింగారపురం. ఏమైనా సమస్యలు ఉన్నాయా? రోడ్డు, నాకే మాకు సమస్యలు ఉండే. రాత్రి లోకేష్ బాబు వచ్చాడు, చెప్పారు అందరూ చేస్తానన్నాడు. వస్తే బాగుంటుంది. లోకేష్ వస్తాడా? వస్తాడు. లోకేషే రమ్మని మేము కూడా కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మీ సుజాత, దుగ్గిరాలేనండి. స్థానికంగా సమస్యలు అంటే లాస్ట్ టైం మన తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్లన్నీ బాగా వేసాము. దానికి మొత్తం డ్రైనేజ్ కావాలండి, ముఖ్యంగా డ్రైనేజ్ కావాలి. తెలుగుదేశం గవర్నమెంటే రావాలి. 50,000 మెజార్టీ. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇంటర్వ్యూలో చూస్తూనే ఉన్నాము. మనకు ఒక మంచి గల్లా జయదేవ్ గారి తర్వాత మంచి డైనమిక్ లీడర్ వచ్చారు. ఇటువంటి వ్యక్తులు మన సమాజానికి చాలా అవసరము. పెమ్మసాని చంద్రశేఖర్ గారి వల్ల మన
గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదిపూడి వెంకటేశ్వరమ్మ అండి, దిగ్గరాలేనండి. మాది యానాది కాలనీ అండి, యానాది కాలనీ మాది దిగ్గరాల. మాకు మాత్రం లోకేష్ గారు వస్తే మాకు ఇల్లు కొంచెం బాగు చేసి పెడతాడు. మాకు ఇప్పటివరకు బీపారాలు అవి కూడా రెస్ట్ చేస్తారు. మేము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కంటోరాజు కొండూరు. మా ప్రాంతాల్లో అయితే మెయిన్ రోడ్ లేదండి. దాదాపు గత 20 సంవత్సరాల నుంచి మాకైతే రోడ్ లేదు. ఆటోల వల్ల మేము చాలా బాధపడుతున్నాము. అదొకటి బాగా మెయిన్ ప్రాబ్లం. ఒకటి వాటర్ ఫెసిలిటీ ఒకటి కరెక్ట్గా లేదు, డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కరెక్ట్గా లేదు. ఖచ్చితంగా టీడీపీ. భవిష్యత్తులో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. మేము ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేస్తాం. సైకిల్ గుర్తుకు ఓటేస్తాం. అండి గొడవరండి, గొడవరలో డ్రైనేజీలు లేవండి. ఎవరి ఇంటి ముందు వాళ్ళకి వాటర్ అంతా నిలిపోతుంది. లోకేష్ బాబు గారు వస్తే మంచిగా డ్రైనేజీలు కట్టించి మంచిగా చేస్తారని కోరుకుంటున్నామండి. రావాలి. నా పేరు యశోద, పెరుమూలి. గతం అయిపోయింది, వాళ్ళతో మాకు పని లేదు. మాకు లోకేష్ బాబు గారే గెలవాలి, మాకు చెయ్యాలని ఆకుతి అడుగుతున్నాం. నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ, నడకుతిటి గొడవర్రు. మాది మామూలుగా మా ఇంటి ముందర రోడ్లు వేద్దామని మొన్న తీసారు, మళ్ళీ ఆపేశారు. దేనికో కానీ మాకైతే తెలియదు. మాకు లోకేష్ గారు బాగా సాయం చేశారు. మామూలుగా ఇది కరోనా టైంలో బాగా బస్సులు పంపించి ఇచ్చి బాగా చేశారు, మందులు ఇచ్చి. ఇప్పుడు లోకేష్ బాబు గారే రావాలని కోరుకుంటున్నాం. మాకు దానికి తగ్గట్టు కరెంటు బిల్లు కాడ మా బీసీలకి ఉచితంగా ఇస్తాం, బాగుంటుంది అనుకుంటున్నాం. మేము అది కోరుకుంటున్నాం. అది ఆయన కాడ రావాలనే కోరుకుంటున్నాం. ఆయన వస్తేనే మా ఈ బాధలు తీరుతాయి. బల్లెసు బాణావతి సీసా తీసారు. డ్రైనేజీ బాగోలేదండి, అందుకని బాగా. బొల్లు నాగరాజ్ కుమార్, పెనుమూరు. చెప్పేశాం, ఆ బస్సు సౌకర్యం లేదమ్మా. మాకు తెలుగుదేశమే. శివరంజని అండి, పెనుమూలు అండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఏం లేదండి, గుడ్డు బాగానే ఉన్నాయండి. పద్మావతి, దుగ్గిరాలేనండి. రోడ్లు అవి ఏం బాగాలేవండి. అసలు ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైనేజీ అసలు ఏం బాగాలేదు. లోకేష్ గారు రావాలండి మాకు మంగళగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారు కూడా రావాలి.